ఆషాఢమాసం అనగానే ఆ వెనువెంటనే వెల్లువల నియమాల పరంపరలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఆషాఢమాసం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇలా 5-6 నెలలు వరుసబెట్టి మన ఇండ్లలో పండుగలు, నోములు, వ్రతాలు, పూజలు, ఓహో ఎన్నో. వీటన్నింటిలో కూడా మహిళ అలంకరణ ప్రత్యేకం. మహిళలు కాళ్ళకు పసుపు, కంటికి కాటుక, చేతికి గాజులు, నుదుటన కుంకుమ, సిగలో పువ్వులు, ఈ 5 అలంకారాలతో శోభాయమానంగా దేదీప్యమానంగా వెలిగేటటువంటి కాలం ఆషాఢ మాసంతో ఆరంభమవుతుంది. ఇందులో మొదటిది కాలికి పసుపు రాచుకునే సంప్రదాయం. వర్షాలు ఎక్కువగా కురిసేటటువంటి కాలం కనుక అస్తమానం నీళ్లలో ఉన్న కారణం చేత మహిళలకు కాలికి సంబంధించి పగుళ్ళు రావడమో, ఏదైనా కాలికి సంబంధించి కాలి వేళ్ల మధ్యన వచ్చేటటువంటి ఇబ్బందులు వస్తాయో అనే ఆలోచనలతో సంప్రదాయం యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడడం కంటే పసుపు రాచుకోవడం మంచిది అంటూ కాలికి పసుపు రాచుకోండి అంటూ ఓ నియమం చేసింది. యాంటీ ఏజింగ్ క్రీమ్ అన్న పేరిట కొత్త క్రీములు రాసుకుంటూ ఉంటారు. చెత్త క్రీములు అవన్నీ, అవి రాసుకుంటే కొత్త రోగాలు వస్తాయి. వాటికి బదులుగా శాస్త్రం చెప్పినట్లుగా కాలికి పసుపు రాచుకోవాలి, మొహానికి కూడా కాసింత పసుపు రాచుకోవాలి, చేతులకు కూడా పసుపు రాచుకోవాలి. బ్యాక్టీరియాని నిరోధించేటటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి పసుపులో ఉంది. కానీ సంప్రదాయం ఇక్కడ ఒక చిన్న మెలిక వేసిందండోయ్. కాలికి రాసుకునేటటువంటి ఈ పసుపు ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకుంటే లక్ష్మీప్రదం, ఎలా రాసుకుంటే దరిద్రం, రెండు వేరే వేరే విషయాలు. చాలామంది మహిళలు పసుపు రాచుకునే సమయంలో 2 విధాలుగా పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఒకటి, ఓ గిన్నెలో కాసింత పసుపు వేసి చిటికెడంటే చిటికెడు కుంకుమ కూడా అందులో చాలా కొద్దిపాటి లక్షణం కోసం ఉన్నట్టుగా కలిపి తదుపరి నీరు పోసి ఆ మిశ్రమాన్ని కాలి పాదాలకి అలదుకుంటారు. తడిపిన పసుపు రాచుకోవడం ఇది లక్షణం. మరికొంతమంది అరచేతిలో పసుపు వేసుకొని ఆ పసుపులోనే కాసింత నీరు పోసి ఇలా చేతిలోనే రాచేసుకొని అలా రాచుకుంటూ ఉంటారు. ఇది 2వ పద్ధతి. ఇందులోనే మళ్ళీ బి అని అనుకుందాం. 2వ పద్ధతిలోనే ఏ ఇలా అరచేతిలో పసుపు వేసుకుని నీరు వేసుకోవడం కాగా, బి అనే పద్ధతిలో కాలిపైన పసుపు వేసి ఆ పైన 1-2 చుక్కలు నీళ్లు పోసి కాలిపైన ఇలా రాస్తూ ఉంటారు వేళ్ల చివరలతో. ఇది దరిద్రం, మహాదరిద్రం. కాలిపైన తడపకుండా పసుపు వెయ్యకూడదు. ఇలా వేస్తే మృత్యుప్రదం అంటుంది శాస్త్రం. తడిపిన పసుపునే కాలికి రాచుకోవాలి. అరచేతితో రాచాలి, వేళ్ల చివరలతో కాదు. అరచేతిలో అగ్నితీర్థం ఉంటుంది. అలాగే పసుపు రాచే సమయంలో పైనుంచి దిగువకి రాయాలి, దిగువ నుంచి ఎగువకి రాయకూడదు. బెత్తినట్టుగా కాకుండా చీలమండ వద్ద ఆరంభం చేసి కాలి మడిమ, పాదం మధ్య భాగం, బొటన వేలు, ఆ తర్వాత 2వ వేలు, 3, 4 చిటికెన వేలు వేళ్ల సందుల మధ్యన ఇలా చివరలో పూర్తి చేయడం. చీలమండ నుంచి దిగువ వరకు పసుపు రాచుకుంటూ తీసుకురావాలి. ఇది శాస్త్రప్రదం. దిగువగా బొటన వేలు నుంచి ఇలా పైకి రాచకూడదు. ఇది తప్పు. అలాగే అనేక మంది మహిళలు కాలికి ఇలా పసుపు రాచిన తర్వాత చేతులు కడిగేసుకుంటూ ఉంటారు. కడగకూడదు. మహిళకు, సువాసిని స్త్రీకి, ముత్తైదువకు, కన్యకామణికి, చిన్నారి బాలికకు, ఎవరికైనా కూడా పసుపు రాచిన తర్వాత చేతులకంతా పసుపు అంటింది అనుకొని ఆ చేతులను కడిగేసుకుంటూ ఉంటారు. కడగకూడదు. గుడ్డతో తుడుచుకోవాలి, వస్త్రంతో తుడుచుకోవాలి. కడగకూడదు, దరిద్రం. అలాగే ఆ చేతికి అంటిన ఆ పసుపుని అలాగే మరి ఒకరికి కూడా అలా అంటిస్తూ రాస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. ఒకరికి వ్రాసిన తర్వాత చేతులను గుడ్డతో తుడుచుకొని మరి ఒకరికి వస్త్రంతో తుడుచుకొని మరి ఒకరికి మళ్ళీ పాదాలు స్పృశించి నమస్కరించి చీలమండ నుంచి కింది వరకు అన్నట్లుగా పసుపు రాస్తూ ఉండాలి.
చిన్న చిన్న విషయాలలోనే శాస్త్రం ఎందుకు ఇంత మెలకువగా వివరించి చెప్పింది అంటే, బ్యాక్టీరియా కానీ ఫంగస్ లాంటివి కానీ ఇలా పైకి రాస్తే అవి ఎగిరిపోతాయి, అలా కాకుండా పైనుంచి దిగువకి రాసుకుంటూ వస్తే నశిస్తాయి. ఇది ఇందులో ఉండే అంతరార్థం. అలాగే పసుపు కాలిపైన వేస్తే పరమదరిద్రం, అలా వేయకూడదు. తడిపిన పసుపునే కాలికి అలిదినట్లయితే అందంగా శోభాయమానంగా ఆ మహిళ దేదీప్యమానంగా సాక్షాత్తు అమ్మవారిలాగా శోభాయమానంతో దర్శనమిస్తుంది. 5 అలంకారాలలో మొదటిది కాలికి పసుపు రాచుకోవడం. మహిళ రాచుకోవాలి, అలాగే వచ్చినటువంటి ముత్తైదువులకు సైతం అలంకరించాలి. తాను నేలపైన కూర్చొని చక్కగా రాసినట్లయితేనే అది అందం, ఆరోగ్యం, ఆనందకరం. కాలికి పసుపు, చేతికి గాజులు, కంటికి కాటుక, నుదుటన కుంకుమ, నెత్తిలో పుష్పాలు. ఈ 5ంటికి పంచ అలంకారాలు అని పేరు. శోభాయమానంగా ఆషాఢమాసం ఆరంభం కావడంతో ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 5 నెలల కాలం అందంగా అలంకరించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.